తర్వాత మా పవర్స్ ఏంటి అని మీరు క్వశ్చన్ చేయకూడదు. అది మీ తప్ప. మీ లాయర్ తో క్వశ్చన్ చేపిస్తాను. మా లాయర్లు ఉంటారు మాట్లాడారు. మీరు వన్ సైడ్ చేస్తూ నేను చేస్తున్నది కరెక్ట్ అంటే ఇది ఈ రోజు జరగచ్చు, అది వన్ రేపు సైడ్ జరగచ్చు, ఎల్లుండి జరగచ్చు, కానీ ఒక సందర్భం వస్తుందా ఆ రోజు జరగదు. చెప్తున్నాను చూడండి, వన్ సైడ్ అని మీరు అరెస్ట్ చేసినారు నీ రైట్ ఒప్పుకుంటాను. నేను దాని గురించి మాట్లాడు తీసుకురండి, సబ్మిట్ చేస్తాను, ఏమైనా చేయండి, మీకు పవర్స్ ఉన్నాయి. కానీ రోడ్ లో నడిపించుకొచ్చే ఇది మాత్రం లేదు. ఒక వ్యక్తికి మీరు గౌరవం లేకుండా చేస్తారు. నేనే చెప్తున్నా, దాంట్లో ఒక ఎస్సీ ఉన్నాడు అబ్బాయి, అంబేద్కర్ జయంతి రోజున ఒక నడి రోడ్డులో ఒక ఎస్సీకి వేడి వేసి నడిపించుకొస్తున్నాడు. సూపర్. నేరస్తులే ఎక్కువ మాట్లాడుతులే. నాకు లా పవర్స్ మళ్ళా యూజ్ చేస్తే బాగుంటుంది. మంచిదన్నా చేయనా కాదనా మంచిది. మమ్మల్ని కూడా వేసేయండి లోపల. తప్పేంటంటే రోడ్ లో బయట వేసి నడిపించుకురావు. మీరు ఒక అరెస్ట్ తర్వాత సరే ఒక పని చేయండి, ఇంకొకటి అడతారు. ఇక్కడ నుంచి ఏ కేసు జరిగినా మీటి రోడ్ లో బయట వేసుకొని రాలా. అది ఇర్రెస్పెక్టివ్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఎవరైనా సరే మీకు నడిపించుకొని రాలా. మీరు అలా చేయలేదంటే మాత్రం మేము మళ్ళీ క్వశ్చన్ చేస్తాం. ఈ రోజు ఎందుకు చేయలేదు అయితే మీరు లాయర్స్ తో కలవండి, పోలీస్ పవర్ కేసు తెలుసుకోండి. అదేదన్నా ఉంటే కోర్టులో రేపు పొద్దున ప్రజెంటేషన్ చేయండి. నేను అంతకు మించి మాట్లాడు. మీరు ఎక్కువ మాట్లాడిన చట్టం వేరే పోతాది. మళ్ళా తలనొప్పులు మంచిగా మా పవర్స్ ఏంటి అని మీరు క్వశ్చన్ చేయకూడదు. అది మీ తప్ప. మీ లాయర్ తో క్వశ్చన్ చేపిస్తాను. మా లాయర్లు ఉంటారు మాట్లాడారు. మీరు వన్ సైడ్ చేస్తూ నేను చేస్తున్నది కరెక్ట్ అంటే ఇది ఈ రోజు జరగచ్చు, అది వన్ రేపు సైడ్ జరగచ్చు, ఎల్లుండి జరగచ్చు, కానీ ఒక సందర్భం వస్తుందా ఆ రోజు జరగదు. చెప్తున్నాను చూడండి, వన్ సైడ్ అని మీరు అరెస్ట్ చేసినారు నీ రైట్ ఒప్పుకుంటాను. నేను దాని గురించి మాట్లాడు తీసుకురండి, సబ్మిట్ చేస్తాను, ఏమైనా చేయండి, మీకు పవర్స్ ఉన్నాయి. కానీ రోడ్ లో నడిపించుకొచ్చే ఇది మాత్రం లేదు. ఒక వ్యక్తికి మీరు గౌరవం లేకుండా చేస్తారు. నేనే చెప్తున్నా, దాంట్లో ఒక ఎస్సీ ఉన్నాడు అబ్బాయి, అంబేద్కర్ జయంతి రోజున ఒక నడి రోడ్డులో ఒక ఎస్సీకి వేడి వేసి నడిపించుకొస్తున్నాడు. సూపర్. నేరస్తులే ఎక్కువ మాట్లాడుతులే. నాకు లా పవర్స్ మళ్ళా యూజ్ చేస్తే బాగుంటుంది. మంచిదన్నా చేయనా కాదనా మంచిది. మమ్మల్ని కూడా వేసేయండి లోపల. తప్పేంటంటే రోడ్ లో బయట వేసి నడిపించుకురావు. మీరు ఒక అరెస్ట్ తర్వాత సరే ఒక పని చేయండి, ఇంకొకటి అడతారు. ఇక్కడ నుంచి ఏ కేసు జరిగినా మీటి రోడ్ లో బయట వేసుకొని రాలా. అది ఇర్రెస్పెక్టివ్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఎవరైనా సరే మీకు నడిపించుకొని రాలా. మీరు అలా చేయలేదంటే మాత్రం మేము మళ్ళీ క్వశ్చన్ చేస్తాం. ఈ రోజు ఎందుకు చేయలేదు అయితే మీరు లాయర్స్ తో కలవండి, పోలీస్ పవర్ కేసు తెలుసుకోండి. అదేదన్నా ఉంటే కోర్టులో రేపు పొద్దున ప్రజెంటేషన్ చేయండి. నేను అంతకు మించి మాట్లాడు. మీరు ఎక్కువ మాట్లాడిన చట్టం వేరే పోతాది. మళ్ళా తలనొప్పులు మంచిగా